స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఇందులో వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. మరి వాళ్ళకు స్థానికేతలకు కాకుండా ఇతరులకు ఆ షాప్ కేటాయించడంలో మరి స్థానిక కౌన్సిలర్గా నేను అబ్జెక్షన్ చెప్తూ మరి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులలో ఎవరికైనా మీరు షాప్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క షాప్ని ఎవరికైతే వాళ్ళకు కేటాయించారో షాప్ని అతన్ని రిజెక్ట్ చేసేసి మరి మా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా తెలియజేస్తున్నాం. మా నోటిఫికేషన్ ఇవ్వకంటే ముందు స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో పాస్ అయిపోయాక వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూకి కూడా పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఓకే అయిపోయిన తర్వాత మరి కొంతమంది కావాల్సుకోనని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చి మరి ఉన్నటువంటి పేద ప్రజలకు నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పి స్థానిక కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికన్నా మరి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మరి ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు మరి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క షాపును ఇవ్వాల్సిందిగా